ఇంకొక అతిపెద్ద దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకి ₹1,00,00,000 సహాయం అని చెప్పేసి ప్రకటించాడు బాగానే ఉంది. సరే ఏ సీఎం రిలీఫ్ ఫండ్కో డొనేట్ చేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా. కానీ అది కాదంట. ఎలా పంచాలో దాన్ని ఆ ₹1,00,00,000 ఎలా అందజేయాలో నాయకులను అడిగి చెప్తాడంట. ఇది అతిపెద్ద దరిద్రం. విరాళాలు ఇచ్చే వ్యక్తులందరూ కూడా ఏ విధంగా ఇస్తున్నారండి? ప్రభుత్వానికే కదా, సీఎం రిలీఫ్ ఫండ్కే కదా ఇచ్చేది. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ₹1,00,00,000 విరాళం ప్రకటించి నేను ఆ విరాళాలను ఎలా అందజేయాలో మా నాయకులను అడిగి చెప్తాను అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పిల్లికి వెచ్చమేయుడు ఈ ₹1,00,00,000 ఇస్తానని చెప్పేసి అని అంటాడు, కానీ ఇవ్వడం. ఎందుకంటే గతంలో ఉదూదప్పుడు తిట్లు ఎప్పుడు అనుకుంటా వైజాగ్లో అప్పుడు కూడా సేమ్ ఇలాగే అన్నాడు, నేను ₹1,00,00,000 ఇచ్చేస్తాను, ఆ డబ్బులు ఇప్పటికీ కూడా ఇవ్వాల. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వాల. ఇవి కూడా ఇచ్చే కార్యక్రమం ఏం ఉండదు. అప్పుడే పోస్టర్లు వేసుకున్నారు, పెద్ద పెద్ద పోస్టర్లు. ₹1,00,00,000 విరాళం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి. ఎవరికయ్యా అంటే ఎవరికీ లేదు. ఓ 2 లక్షలు లేదంటే 1,00,000 పాల ప్యాకెట్లు తీసుకొస్తారంట, ఒక 2-3 లక్షలేమో వాటర్ బాటిల్ తీసుకొస్తారంట. ₹1,00,00,000 ఆ విధంగా పనిచేస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అవి కూడా సక్రమంగా చేయరు. నాకు తెలిసి గట్టిగా అంటే ₹1,00,000 కూడా ఖర్చు పెట్టరు. వీళ్ళ నాయకులు కలిసి ₹1,00,000 కూడా ఖర్చు పెట్టరు. అక్కడ పేరుకి మాత్రం ₹1,00,000 డబ్బాలు కొట్టేసుకుంటాడు. నువ్వు ఎవరికి ఇచ్చావు కూడా తెలియదు. దాన్ని విరాళం అంటారు. అసలు నువ్వు నీ పార్టీ నాయకులు ఖర్చు పెట్టుకునే దాన్ని విరాళం ఎందుకంటారయ్యా? మహేష్ బాబు గారు ₹1,00,00,000 ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు, బాలకృష్ణ గారు తెలుగు 2 రాష్ట్రాలు కలిపి ₹1,00,00,000 ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ₹1,00,00,000 ఇచ్చారు, అశ్విని దత్ గారు ₹25,00,000 ఇచ్చారు. నిన్న కాక మొన్న వచ్చిన హీరో మన ఈయన విశ్వక్సేన్, ఆయన ఒక ₹5,00,000 ఇచ్చాడు. చెప్పుకుంటా పోతే కోకొల్లల మంది ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చిన వ్యక్తులు. అవునా? వాళ్ళు ఖర్చు పెట్టాలంటే అలా ఖర్చు పెట్టుకోలేరండి. విరాళానికి అర్థం మార్చేసాడు. నేను కూడా చెప్తా, నా ప్రభుత్వానికి ₹1,00,00,000 అని చెప్పేసాను, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానని చెప్పేసి అంట. లేదంటే నేను రోజు ఖర్చు పెట్టేది అవి ఇవి లెక్కలు చెప్పేసి ఇవన్నీ నేను ప్రభుత్వానికి ఇచ్చింది అంట. అయిపోద్దా? ఇది ఎక్కడ విరాళం నాకు అర్థం కావట్లా. విరాళం అలా ఇస్తారా? చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది నేనే చెప్తూ ఉంటా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పిల్లికి బిచ్చమేయుడు. జగన్మోహన్ రెడ్డి అన్నది అంటానికి ఉదాహరణ చెప్తున్నా. ఎదురుగా పిల్లు వచ్చినాయి, కాకి వచ్చినా ఎంగిల్ చేస్తే కాకిని కూడా తోలడం, ఎంగిల్ చేస్తే కాకిని తోలడం. ఆ చేతి కంటే మెతుకులు ఎక్కడ కింద పడిపోతాయి అని చెప్పేసి. పిసినారితనానికి బ్రాండ్ అంబాసిడర్, కక్కుర్తితనానికి అమ్మ మొగుడు. ఏ రోజు జేబులోంచి తీసి ₹10 ఇచ్చిన పాపాన పోలా. నేను చూడలా, ఎవడు చూడలా. ఎవరైనా చూసాడే? జగన్మోహన్ రెడ్డి ₹10 ఇచ్చిన పాపని ఎవరైనా చూసాడా? ఇక పలానా వ్యక్తికి ₹10 ఇచ్చాడు అని చెప్పమనండి ఎవరైనా? ఎవడు చెప్పలేడు. ఎవడు వల్ల కాదు చెప్పడం. ఇవ్వలేదు కాబట్టి. ఇవాళ సడన్గా నువ్వు వచ్చి ₹1,00,00,000 విరాలంటే నమ్ముతారా? ఇక ఎలాగే నవ్వుతారు. మళ్ళీ దానికి బొత్స సత్యనారాయణ ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకా ₹1,00,00,000 ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంతకు మించిన దారుణాలు ఇంకా ఎన్ని చూడాలో మేము వినాలి దారుణాలు. పైగా దానికి విరాళం అని చెప్పేసి కలరింగ్. ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. నీకంటే చిన్న చిన్న హీరోలు ఏం కదయ్యా, నువ్వు లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసి ₹1,00,00,000 విరాళం అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఎలాగయ్యా నువ్వు విరాళం వచ్చిందంటే మా నాయకులు అడిగి చెప్తున్నట్టు. అది విరాళం ఎందుకు అవుద్ది అని అడుగుతున్నా. సీఎం సహాయ నిధికి ఇచ్చింది విరాళం అవుద్ది. నీ పార్టీ తరపున ఖర్చు పెట్టుకున్న విరాళం ఎందుకు అవుద్ది అంటున్నా? ప్రభుత్వానికి ఇచ్చినట్టు ఎట్ట అవుద్ది అంటున్నా? నీ పార్టీ తరపున ఇగో మేము ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం, లేదంటే మా పార్టీ తరపున ఇగో ఇవి ఇవ్వాలనుకున్నాం చెప్తే అయిపోతే. అది విరాళం కాదు కదా, సహాయం అనుకోని అనుకోపోను, అలాగని అనుకోపోని. ఇది ఎక్కడ లాజిక్ అండి? అప్పుడు నేను ప్రకటించేసాను అనుకో, వరద బాధితులకు ₹1,00,00,000 విరాళం అని చెప్పేసాను.
ఏ విధంగా కావాలి నేను చెప్తే ఈజీగా. ఏముంది, నిన్న మొన్న ప్రకటించేసి ఇవాళ ప్రకటించేసి రేపు పొద్దున వాటర్ బాటిల్ పనిచేసాను, పాల ప్యాకెట్లు పనిచేసాను, భోజనాలు డబ్బులు ఇచ్చేసి నేను చెప్తా. ఎవరికి ఇచ్చాను అనేది లెక్కపత్రం ఉండాలి కదా, మనం చూపించుకోగలగాలి కదా. ఇంకా రేపు నుంచి మొదలెడతారు డాకాలో. జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి సూపర్ హీరో. ఓడిపోయినా రాజు ఎక్కడున్నా రాజేరా. మరి ఇక ఒకళ్ళ కొటేషన్లు మాకు ఒక్కోసారి చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఓడిపోయినా రాజు ఎక్కడన్నా రాజేరా. ఏటి రాజు ఎక్కడున్నా రాజే బొక్క. పిచ్చినారుతనానికి అమ్మ మొగుడు పావుల దిగుడు ఎప్పుడు కూడా రాజు ఎక్కడున్నా రాజే. సావటాలా కానీ సిగ్గు కూడా. ఈ వీడియో మాట్లాడడానికి నాకే సిగ్గేస్తుంది. ఏమని మాట్లాడతాం, దాన్ని ఎవడన్నా విరాళం అంటాడా? పోనీ మీరు కామెంట్ చేయండి, మీరు చెప్పండి. పోనీ నేను చెప్పింది తప్పు అయితే. నేను ఎప్పుడు ఇలాంటి విరాళం నేను ఎప్పుడూ వినలేదు. అనేక రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి. రీసెంట్గా తమిళనాడులో వచ్చింది, కేరళలో వచ్చింది, కర్ణాటకలో వచ్చినాయి. నేను ఎక్కడే వెళ్ళా. ఈ తెలంగాణలో కూడా వచ్చింది కదా, నేను ఎక్కడే వెళ్ళా. ఇలాంటి విరాళాన్ని నాకు కని విని నేను ఎప్పుడు వినలేదు. ఇది ఫస్ట్ టైం అన్నమాట. విరాళం ప్రకటించి మా నాయకుల చేత నేను పనిచేస్తాను అన్నారు. ఊరికే ఊరికే డ్రామా. రేపు పొద్దున్న అడావిడి చేస్తారు. 10 మంది నాయకులు వెళ్ళి ఒక అరగంట గంట అడావిడి చేస్తారు. ఫోటోలు గట్రా సోషల్ మీడియాలో వచ్చేస్తాయి. ఆ ₹1,00,00,000 పనిచేసామని చెప్తారు అంతే. ఆ ₹1,00,00,000 మేము పనిచేసాం ఈజీగా చెప్తారు, 100% చెప్తారు. అదే చెప్తారు. ఇంత జగజారిపోతామని చెప్పేసి నేను అనుకోలేదన్న. అంటే ₹1,00,00,000 ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఇచ్చేయాలా అంటే విరాళం అంటే అదే నా దృష్టిలో అయితే. వరద బాధితులకు సహాయం ఎట్టాగా అవుద్ది అని అడుగుతున్నా. ఎవరికి ఇస్తున్నారో అని అడుగుతున్నాం మేము. పైగా ₹1,00,00,000 అని చెప్పేసి అన్నాడు కదా, ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు విరాళాలు ఇచ్చే వాళ్ళు అందరూ ఎవరికి ఇచ్చారండి? మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అశ్విని దత్ గారు కానీ, ఇంకా కొంతమంది ప్రముఖులు కానీ విరాళాలు వాళ్ళందరూ ఎవరికి ఇస్తున్నారు? ప్రభుత్వానికి కదా. తెలుగుదేశం పార్టీకి ఏమి ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇవ్వాలా, ప్రభుత్వానికి ఇచ్చారు. అవునా? నువ్వు కూడా ప్రభుత్వానికి ఇవ్వచ్చా? ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు నువ్వు. ఈ అప్పబాయ కవర్లు ఎందుకు? నేను ₹1,00,00,000 ప్రకటించాను, ₹1,00,00,000 ఇస్తాను, మా నాయకులను అడిగి చెప్తాను ఎలా ఇవ్వాలనేది, ఎలా పంచాలనేది. చాలా చండాలంగా, చాలా దరిద్రంగా, చాలా చిరాగ్గా కూడా ఉంది ఇది. బతుకులు